ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో నిజామాబాద్ జగిత్యాల ప్రాంతాలలో బిట్ కాయిన్ పేరిట చాలా మంది దందా చేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా చాలా మంది ఉన్నారని కూడా ఇటీవల నిర్మల్ పోలీసులకు కూడా ఉపాధ్యాయులు చిక్కడం జరిగింది. పోలీసులు కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం ఇంకా విచారణ కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాలో కూడా బిట్ కాయిన్ల దందా కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీసు అధికారులు కూడా ఆ దందాపై ఒకసారి విచారణ జరపాలి. ఏ ఉపాధ్యాయుడు ఏ అధికారి ప్రభుత్వ అధికారి బిట్ కాయిన్ల దందా వేస్తూ ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారో ఒకసారి ఈ చైన్ సిస్టమ్ దందాతో చాలా మంది ప్రజలు కూడా మోసపోతున్నారు. బిట్ కాయిన్ దందా పై రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ బిట్ కాయిన్ దందా అనేది ఆగడం లేదు. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో వెంకటేష్ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను 2 సార్లు థాయిలాండ్ పోయొచ్చినా అని చెప్పి ఇంకా వివిధ దేశాలకు పోయినా అని చెప్పి తను ప్రత్యేకంగా తన వాట్సాప్ స్టేటస్ పెడుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రజలు ఆకర్షితులు కావడానికి ఆ దందాకి ఆకర్షితులు కావడానికి బిట్కాయిన్ దందాలో పెట్టుబడులు పెట్టడానికి వెంకటేష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ దందాన్ని కొనసాగిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రామ్నగర్లో తను నివసిస్తాడని కూడా మనకున్న సమాచారం. మరి వెంకటేష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు ఇంకెంతమంది ఉపాధ్యాయులు వివిధ శాఖలలో పనిచేసే అధికారులు కూడా ఈ బిట్ కాయిన్ దందాలో పాల్పంచుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి ఆ దందాలో పెట్టుబడికి ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా మంచిర్యాల జిల్లా పోలీసులు రామగుండం పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బిట్ కాయిన్ దందాపై ప్రత్యేక విచారణ జరిపితే అంటే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది.